గందరగోళం గొడవల మధ్య ఒక రాజు మనసుకు శాంతి లేక బాధపడేవాడు. మంత్రి సలహాతో రాజు తన రాజ్యంలోని గొప్ప చిత్రకారులను పిలిచి, నా మనసుకు శాంతినిచ్చే చిత్రం వేయండి అని ఆదేశిస్తాడు. కొన్ని రోజుల తర్వాత చిత్రకారులు తమ చిత్రాలతో రాజు ముందుకు వస్తారు. అందమైన నదీ ప్రవాహాలు, పచ్చని పొలాలతో కూడిన చిత్రాలు రాజును ఆకర్షిస్తాయి. కానీ ఒక తుఫానుతో కూడిన చిత్రం చూసి రాజు గుండె భయంతో వణికిపోతుంది. కోపంతో ఆ చిత్రకారుడిని శాంతి కోసం చిత్రం వేయమంటే నువ్వు ఈ భయంకరమైన చిత్రం వేశావా అని గర్జిస్తాడు. అప్పుడు చిత్రకారుడు, జాగ్రత్తగా గమనించండి, ఆ తుఫాను చిత్రంలో ఒక చిన్ని పావురం ఎంత ప్రశాంతంగా భయం లేకుండా కనిపిస్తుందో చూడండి అని అన్నప్పుడు రాజు ఆ చిత్రంలోని పావురాన్ని గమనించడం ప్రారంభిస్తాడు. ఆ చిన్ని పావురం తుఫాను గర్జనల మధ్యన కూడా ప్రశాంతతతో ఉంటుంది. తుఫానుల్లో కూడా మనశ్శాంతి సాధ్యమే అని గ్రహిస్తాడు. రాజు కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతాయి. ఆనందంతో ఆ చిత్రకారుడికి గొప్ప బహుమానం ఇచ్చి అభినందించి పంపిస్తాడు. నిజమే కదా, ఈ రాజుల మనసుకు శాంతి లేక ఇబ్బంది పడేవారు ఎందరో ఉన్నారు. ఎటు చూసినా మోసం, దగ, కుట్రలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, చెదరిన కుటుంబాలు, మరొక వైపు యుద్ధాలు, ఉగ్రవాదం, హింస. ఈ అశాంతి కలిగజేసే అంశాలు మన గుండెను కుదిపివేస్తాయి. ఇలాంటి కల్లోలంలో మనశ్శాంతి సాధ్యమా? బైబిల్లో యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో యేసు ప్రభు ఈ విధంగా బోధించినది మనం గమనించవచ్చు. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయుకుడి, వెరవనీయుకుడి. లోకంలో శాంతి అంటే బాధలు లేకపోవడం, కానీ బైబిల్ చెప్పే శాంతి క్రీస్తుతో ఉండడం. ఎన్ని తుఫానులు మన జీవితాన్ని తాకినా, అశాంతి కలిగజేసే అంశాలు మన గుండెను పిండినా, యేసు ప్రభు మనతో ఉన్నాడని గ్రహించిన రోజు మన హృదయం మనశ్శాంతితో, సమాధానంతో నిండిపోతుంది. యేసు ప్రభు ఎన్నడూ మన చేయి విడువడు, మనల్ని ఎడబాయుడు. తీరం చేరే వరకు మన చేయి పట్టుకొని నడిపించగలిగిన సమర్థుడు. అది గ్రహిస్తూ యేసు ప్రభు చేయి మనం పట్టుకొని క్రీస్తుతో కూడా మన జీవితం సాగిస్తే తప్పకుండా జీవితంలో ఎదురయ్యే ఎటువంటి తుఫానుల్లో కూడా మనసుకు శాంతి సాధ్యమే. అట్టి మనశ్శాంతితో కూడిన జీవితాన్ని యేసు ప్రభు నీకు నాకు దయచేయను గాక. ఆమేన్.